హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది ఒక వర్కింగ్ డే వ్లాగ్ అనమాట. నేను భార్గవ్ ఇద్దరం ఆఫీస్కి వెళ్ళాలి. నేనైతే కాల్స్ అయిపోయాక రెడీ అయిపోయి ఉన్నాను. భార్గవ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నాడనమాట. అదైతే ఆఫీస్కి వెళ్దామని చెప్తున్నా. అరౌండ్ 10:30కి అలాగా ఇద్దరం అయితే ఆఫీస్కి స్టార్ట్ అవుతున్నాము. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇది థర్స్డే వ్లాగ్ అనమాట. నేను భార్గవ్ ఇద్దరం ఆఫీస్కి వెళ్తున్నాం. ఇప్పుడైతే నా కాల్స్ అయిపోయి నేను రెడీ అయ్యాను. ఇంకొకటి ఉంది 11:30కి. ఇప్పుడు టైం 10:30 అవుతుంది. గబగబా బయట హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేసి నేను ఆఫీస్కి బయలుదేరుతాం. మా ఆఫీస్కి అండ్ భార్గవ్ వాళ్ళ ఆఫీస్కి వెళ్తాడు. ఆఫీస్కి వెళ్ళే రోజులు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. మార్నింగ్ లేచి రెడీ అవ్వడం ఒక్కటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ తర్వాత మాత్రం వర్క్ అంతా మంచిగా అవుతుంది అనమాట. కుకింగ్ చేసే పని ఉండదు, చక్కగా ఆఫీస్లో తినేస్తాం మేము. బ్రేక్ఫాస్ట్ అయితే మోస్ట్లీ ఓట్స్ నానపెట్టుకుంటాం, బట్ నిన్న నైట్ మర్చిపోయామన్నమాట. సో అందుకని ఇంకా మా ఇంటి దగ్గర నందగోకుల్ అని ఉంటుంది, అక్కడ సాంబార్ ఇడ్లీ చాలా బాగుంటుంది. సో ఇంకా అక్కడికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా నేనైతే ఇక్కడ నుంచి ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోతాను ఆఫీస్కి. ఈరోజు ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉండే. నేను ఆఫీస్ దగ్గరికి రీచ్ అయ్యేసరికి 11:30 అయిపోయింది. ఇంకా కాల్ బయట నుంచి అటెండ్ అవ్వకుంటూ వెళ్ళాను. లంచ్లో ఈరోజు సౌత్ ఇండియన్ మీల్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట మా ఆఫీస్లో. ఏదో నార్త్ ఇండియన్ కానీ సౌత్ ఇండియన్ ఏదో ఒకటే ఉంటుంది, ఎల్పిజి ఇష్యూ వచ్చిన దగ్గర నుంచి. సో సౌత్ ఇండియన్ ఉన్నప్పుడు కొంచెం బెటర్గా అనిపిస్తుంది ఫుడ్ నాకు. కొంచెం అట్లీస్ట్ సాంబార్ అన్న ఉంటుందన్నమాట. సో ఇంకా తాళి తీసుకున్నాను నేను లంచ్కి. ఇంకా తినేసాక కొంచెం సేపు అలా కిందకు వచ్చాము, కొంచెం వాకింగ్ చేయొచ్చని. ఇంకా కొంచెం సేపు అలాగ కింద వాకింగ్ చేసి ఇంట్లో వాళ్ళతో ఫోన్ మాట్లాడేసి మళ్ళీ పైకి వెళ్ళి కొంచెం సేపు వర్క్ చేసుకున్నాను. ఈరోజు నేను యాక్చువల్లీ క్యాబ్ బుక్ చేసుకోవడం మర్చిపోయా. ఆఫీస్ క్యాబ్ బుక్ చేసుకోవాలంటే 1 వీక్ ముందు బుక్ చేసుకోవాలన్నమాట. సో నేను ఈ వీక్ మొత్తానికి క్యాబ్ అసలు మొత్తానికే మర్చిపోయా. భార్గవ్ ఒకవేళ ఇంటి దగ్గర ఉంటే నేను బస్కి వెళ్ళిపోతాను అనమాట. బస్ స్టాప్కి తను వచ్చి పిక్ చేసుకుంటాడు. కొన్నిసార్లు బస్ స్టాప్ నుంచి నడుచుకుంటూ కూడా వెళ్తా, బట్ కొన్నిసార్లు బద్ధకం వేసినప్పుడు మాత్రం ఇంకా ఆటో బుక్ చేసుకొని వచ్చేస్తాను అనమాట. ఈరోజు అయితే ఆటో బుక్ చేసుకొని వచ్చాను. ఇంకా దారిలో పానీపూరి తినేసి వచ్చా. ఒకప్పుడు 10-15 రూపీస్కి 10 పానీపూరి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మా ఇంటి దగ్గర ప్లేట్ 35 రూపీస్. లిటరల్గా 5 అంటే 5 పానీపూరి ఇచ్చి ఒకటి ఎక్స్ట్రా పూరి ఇచ్చారనమాట, అంతే. ఇంకా నేను ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయి అలా పూజ చేసుకునేసరికి భార్గవ్ కూడా వచ్చేసాడు ఆఫీస్ నుంచి. తనకు వచ్చేటప్పుడే దారిలోనే నిద్ర వచ్చిందంట బండి మీదనే. ఇంక ఇంటికి వచ్చి పడుకున్నాడు. నేను వస్తే టీ తాగడానికి బయటకు వెళ్దాం అనుకున్నా, ఇంట్లో మిల్క్ ప్యాకెట్ లేవు. సరే ఇంకా తను కొంతసేపు పడుకుంటా అంటే ఇంకా నేనైతే ఇక్కడ పార్క్కి వచ్చాను. అప్పటికి టైం 7 అలా అవుతుంది. ఇంకా జనం బాగానే ఉన్నారు పార్క్లో. 8 o'clockకి క్లోజ్ చేసేస్తారనమాట ఈ పార్క్. మా ఇంటి నుంచి జస్ట్ ఒక 5 minutes వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇంకా కొంతసేపు నేను అలా కూర్చున్న పార్క్లో. ఇంకా భార్గవ్ వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే టీ తాగడానికి వెళ్తున్నాం. అప్పటికి 7:30 అలా అయిపోతుంది అనమాట. 7:30 అయినా 8 అయినా ఈవినింగ్ టీ ఖచ్చితంగా పడాల్సిందే. సో టీ తాగి ఇంకా డిన్నర్ కోసం అని చెప్పి దోశ పిండి తీసుకుందామని వచ్చాం షాప్కి. మోస్ట్లీ మేము ఐడీ దోశ పిండే తీసుకుంటాము. ఒకసారి అస్సలు అనుకుంటా అది కూడా ట్రై చేసాం, కానీ అది అంత నచ్చలేదు. ఈ మధ్య ఐడీ దోశ బ్యాటర్ కూడా కొంచెం ఎక్కువ డైల్యూట్ చేసేస్తున్నారు, బట్ టేస్ట్ అయితే బాగానే ఉంటుంది అది. ఇంకా మిల్క్ ప్యాకెట్స్ కూడా కావాలని చెప్పి ఇంకా అవి కూడా తీసుకొని ఇంటికైతే వచ్చేసాం. ఈరోజు షాప్లో నాకు ఈ చిల్లీ లెమన్ లేస్ ప్యాకెట్ కనిపించింది అనమాట. ఇది చాలా బాగుంటుంది. పులుపు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి అది మంచి నచ్చుద్ది అనమాట, ఆ ఫ్లేవర్ లేస్. నేనైతే అదొకటి తీసుకొని వచ్చా. ఈరోజు డిన్నర్లోకి ఊతప్పం ప్రిపేర్ చేస్తున్నాను. ఈ బ్యాటరు ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది అనమాట. ఇంకా వాటర్ ఏమి వేయను నేను. ఆల్రెడీ వాళ్ళు వాటర్ బాగానే కలుపుతున్నారు ఇందులో. సో ఇప్పుడు ఇందులో నేను కొంచెం ఆనియన్ ఇంకా అలానే క్యారెట్ తురుము వేస్తాను. చిల్లీ, కరివేపాకు అవి కూడా వేసుకోవచ్చు, బట్ అంత టైం లేదు నాకు, మళ్ళీ వర్క్ ఉందన్నమాట. ఎప్పుడన్నా చాలా వర్క్ ఉంది అన్నప్పుడే ఇలా ఊతప్పం వేస్తాను, ఎందుకంటే ఇది కొంచెం పొయ్యి మీద పెట్టేస్తే అది కాలుతూ ఉంటుంది. అండ్ ఒక 2 వేసుకుంటే మా ఇద్దరికి సరిపోతాయి అన్నమాట. అందుకని చెప్పి ఇదైతే ప్రిపేర్ చేసేస్తున్నాను ఫాస్ట్గా అయిపోద్దని. ఇందులో చట్నీ కూడా ఏం అవసరం ఉండదు మాకు. మా అమ్మ చేసిన టొమాటో పచ్చడి ఉంది ఇంట్లో, ఇంకా అది వేసుకొని తినేస్తాము. నేను మోస్ట్లీ ఇది నాన్ స్టిక్ ప్యాన్లోనే వేస్తాను, కొంచెం ఆయిల్ తక్కువ పట్టిద్దని. బట్ నార్మల్ దోసెస్తో కంపేర్ చేస్తే ఈ ఊతప్పంకి కొంచెం ఆయిల్ ఎక్కువే వేయాలి, అది బాగా క్రిస్పీగా కాలాలని చెప్పి. అందుకే అంత రెగ్యులర్గా ఇదేమీ ప్రిపేర్ చేసుకోము, ఎప్పుడైనా ఒక్కసారి అనమాట. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందులో ఆనియన్ ఇంకా క్యారెట్ మంచిగా కాలిన తర్వాత ఇక్కడైతే ఫస్ట్ నా వరకే వేసుకుంటున్నాను. భార్గవ్ కొంచెం లేట్గా తింటా అని చెప్పాడు.
ఇలా మంచిగా 2 సైడ్స్ క్రిస్పీగా కాల్చుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. దీనిపైన నేను కొంచెము వెల్లుల్లిపాయ కారం వేశాను అంతే. ఇది ఒట్టి తింటా కూడా బాగుంటుంది అండ్ టొమాటో పచ్చడితో కూడా బాగుంటుంది. ఫస్ట్ అయితే నేను తినేస్తా, తర్వాత కొంచెం సేపు అయ్యాక భార్గవ్కి కూడా ఇంకా వేసిచ్చానమాట ఊతప్పం. ఈరోజు నాకు అసలు చాలా అంటే చాలా వర్క్ ఉండే, ఇంకా తొందరగా డిన్నర్ చేసేసి నేను కొంచెంసేపు వర్క్ చేసుకున్నాం. అయితే వర్క్ ఉందని చెప్పి భార్గవ్ని కొంచెం మిల్క్ కాయమని చెప్పానమాట. ఏం చేశాడో మీరే చూడండి. చెప్పక ఎప్పుడైనా ఒకసారి చెప్తా భార్గవ్కి మిల్క్ చూడమని చెప్పి, మొత్తము పొంగిపోయి పొయ్యి అంతా అంటేసిందనమాట. ఇప్పుడు అది నాకు ఎక్స్ట్రా పని. ఇక్కడ ఇంకా భార్గవ్ ఏం చేస్తున్నానంటే నెక్స్ట్ డే మార్నింగ్ మాకు బ్రేక్ఫాస్ట్లోకి ఓట్స్ నానబెడదాం అనుకున్నాం. ఇంకా అందుకని దానికోసము మ్యాంగో కట్ చేసి పెట్టేసుకుంటున్నాం నైట్. ఎందుకంటే నెక్స్ట్ డే కూడా మేమిద్దరం మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి. సో మార్నింగ్ హడావిడి లేకుండా ఉంటుందని ఇంకా నేనైతే ఓట్స్కి నానబెట్టేస్తున్నాను. ఓట్స్, చియా సీడ్స్, హనీ, ఇంకా ఇందులో మిల్క్ కలిపేసి నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రూట్స్, నట్స్ అవి యాడ్ చేసుకుంటాం అనమాట. అంతే. అలా మా డే అయితే మంచిగా అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.